అరే రే సారీ రా నిర్మతిలో ఉండి నా సౌండ్ కుక్క సౌండ్ అనుకున్నారా? సారీ రా, కొట్టకురా ప్లీజ్ రా. రే ఏం బ్రో, కుక్క సౌండ్కి నీ సౌండ్కి తేడా తెలియదు. మళ్ళీ నీకు లవర్, దానికి నేను హెల్ప్ చేయాలి. రే నేను ఇందాక చూస్తున్నా, నువ్వు ఏ టాపిక్ వచ్చినా నువ్వు నా లవర్ మీద పడుతున్నావు. జాత్ర నిజమే కదా నేను అన్నది. అందంగా నీకన్నా నేనే ఎక్కువ ఉంటా. మళ్ళీ నీకెట్లా పడ్డది అది? నన్నే అంత మాట అంటవరా? ఇప్పటి నుంచి నీ హెల్ప్ లేకుండా నేనే పోయి నా లవర్ని కలుసురా. వీడేంది ఇట్ట పోతే నన్ను ఒక్కని వదిలేసి ఇవ్వడం చూస్తే నా పరిస్థితి ఏంది? వీడు పోతాను. ఒరే ఆగరా రై. నా తొక్కలో ఫ్రెండ్, నా తొక్కలో స్నేహితుడు, నా తొక్కలో దోస్తు వీడు హెల్ప్ చేయకపోతే నేను గలవలేనేంది నా బేబీని? వీని కోసం నేను వస్తే వదిలేసిపోయిందే కాక ఇంకా తిట్టుకుంటూ పోతున్నా. వీడి సంగతి చెప్తాను నేను ఇప్పుడు. వస్తే బేబీ ఎక్కడ నువ్వే శుభ్రంగా పడుకున్నావా? రమ్మన్నావుగా నన్ను, బయటికి రా. వచ్చిందా నీ లవరు? నీ అంకమ్మ ఇప్పుడు నువ్వు బయటకు వస్తావా లేకపోతే ఈ రాయితో ఆ కిటికీ బల కొట్టమంటావా? మంచిగా బుజ్జగించి చెప్తే అయినట్లే. వీడి చేతులతోనే సమాధానం చెప్పాలి. ఇంకా ఉండరే, వస్తున్నా రై. ఏంట్రా ఇప్పుడు ఈ షేకింగ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడేంది ఇట్లా ఊరుకుంటొస్తుండు? అమ్మ సేఫ్ ల్యాండింగ్ అయిందిరా. చాలరా, ఇప్పటిదాకా నువ్వు ఆడుకున్నావు, ఇప్పటి నుంచి నేను ఆడుకుంటా. ఏ పుష్కరాయ్ దా దా ఇప్పుడు రా. దా 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 డ్రె డ్రె దా 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 దా. సచిండ్రు నా మీద ఎవడో మర్డర్ ప్లాన్ చేసిండ్రు. ఎవరా వాడు? వస్తున్నా రై. ఒరే దరిద్రుడా, నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఎక్కడ గురి పెట్టినవరా? నేను ఫస్ట్ బాగానే గురి పెట్టినా. నీ దర్శనం కాగానే గురి తప్పింది. ఎవడు నా మీద బిందేసి మర్డర్ ప్లాన్ చేసింది? ఎవరు లేరండి ఇక్కడ. ఆవు వాకింగ్ చేస్తుంది తాడు తెంపుకొని. ఓ ఆవా, ఆవట మాట్లాడిదిరా. ఒరే అసలు నిన్న ఎవర్రా మాట్లాడమంది? సైలెంట్ ఉండొచ్చుగా. ఆవు గీవు అని చెప్పానంటూ ఇప్పుడు చూడు వాడికి డౌట్ వచ్చింది. మరేం చేయాలి? ఏదో ఒకటి కవర్ చేద్దామని అట్లా వాడికి డౌట్ అవుతుంది. నాకేం తెలుసురా? సర్లే, ఇప్పటి నుంచి అయినా మేనేజ్ చేద్దాం. కొంచెం ఆవులాగా అరుస్తావా? ఆవులాగేగా, కరెక్ట్ చెప్పు. మళ్ళీ తేడా రావద్దు. ఆవులాగేగా. అవునరా, మనకు కావాల్సింది ఆవు గొంతేరా. ఆవు గొంతులాగా మొత్తుకోరా తొందరగా. ఓకే, మళ్ళీ నాకు అర్థమైంది. ఆవులాగేగా. ఇప్పుడు చూడు మళ్ళీ నా మిమిక్రీ. రే 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 ఆగరా అరవకురా. నేను అన్నది ఏంది, నువ్వు చేస్తుంది ఏందిరా? నువ్వు చెప్పిందే మళ్ళీ ఆవు లెక్క అరవన్నా, ఆవు లెక్కనే అరిచిన. అరే నేను చెప్పింది ఆవులాగా అరవ్వని రా, పిల్లలాగా మొత్తుకోని లేదురా. ఏంది? ఆ రెండు ఒకటి కదా? నేను ఇన్ని రోజులు ఒకటే అనుకున్నానే. నేను నిన్ను చేయమన్నది ఆవు గొంతు అంటే ఇంగ్లీష్లో కవ్వులాగా చేయమన్నా, పిల్లిలాగా చేయమనిలే. ఓహో, ఆవంటే కవ్వ. మళ్ళా నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి. ఇట్లా తెలుగులో చెప్తే నాకేం అర్థమవుతుంది? ఇప్పుడు మిమిక్రీ చేస్తా చూడు నేను. వస్సి మే బ్లాక్ షీ మే. అరే నీకు నేనేం అన్యాయం చేసిండ్రా? నేను చెప్పింది నువ్వు చేసేదేంద్రా? అరే భయ్, నిన్ను నీ లవర్ కలపనికి గడియలు చక్కగా లేవు అనుకుంటారా? రేపు వద్దాం పా. మళ్ళా చక్కగా లేదు గడియలు కాదురా, నువ్వు పక్కనున్నంత వరకు గడియలు అంటే చక్కగా ఉంటాయిరా. అమ్మా చెల్లెమ్మ, ఏడికమ్మా వెళ్ళేది? ఇంత అర్ధరాత్రి వేళలా బయటికి వెళ్ళడం మంచిది కాదమ్మా. అసలే రోజులు మంచి లేవమ్మా. అచ్చొచ్చిన అమ్మతులు గంగిరెద్దులుగా తిరుగుతున్నాయి. వద్దురా అమ్మ, పోదందా లోపలికి. నేను రానురా బాయ్. హై డ్రే దా దా. ఏ అలా మారం చేద్దారా అమ్మ? దా దా దా. నేను రానంటూ ఊకే గుంజుతాను. నేను రాను రే. అలా మారం చేయొద్దు. మారం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తావు నీకు. ఏమింద్రా మళ్ళీ ఒకసారి అట్లా ముత్తుకున్నావు? వాడు నా సీటు బల కొట్టిండ్రా. ఏమ్రా సీట్ ఆడిది? మనం సైకిల్ తేలేగా. మళ్ళా సీట్ ఆడిది దెబ్బ పడితే కానీ మాటినవే. దా దా డ్రే పోదా దా దా దా. ఇందాక నుంచి ఏదో మిస్ అయింది అనుకుంటున్నా. నా క్వార్టర్ ఇది గుంజుతా ఉంది. క్వార్టర్ ఏడనవే. దొరికింది. ఎప్పటిలాగానే నైట్ పూట పాలు విండి వాటిని బ్లాక్ లో అమ్ముకుంటే క్వార్టర్ వస్తుంది. యజమాని తెలియదు, ఏం తెలియదు. పాలేయలేదంట మళ్ళా దాన్ని. మళ్ళా వీటన్న పోగలే పో ముందుకే దీని పాలు విండాలి. వస్తున్నాగవే ఆవు. ఏం కొట్టిండ్రా నాయన? కొట్టిన చోటే కొట్టిండ్రా. మామూలు నొప్పి లేవట్లే, కాలు కూడా లేపలేకపోతాను. ఇక్కడ ఉన్నావా? ఇవాళ ఈ దెబ్బరా నింపాల్సిందే. నేను బ్లాక్ లో అమ్మాల్సిందే. క్వార్టర్ వేయాల్సిందే. అదే ఏడి బొమ్మ గీడ కట్టేస్తాను నిన్ను. అరే వీడు కట్టేసిండు. నీకుందిరా రే, పిండుతాడు చూడరే. అమ్మ బాబాయ్, ఇక్కడ నుంచి పారుతుందిగా. యాడిగిరా పోయేది? వాడు కట్టేసిండ్రా. నీ పాలు బిదుగుతా చూడు, బింద నిండా బిదుగుతా చూడు. ఐ బ్లాగులు అమ్ముకోని కోటరద్దా చూడు. జంబల గరజారు మిఠాయో పిండితే బిందె నిండిపోవాలి. పొదిగితే పొదిగితే పొదిగితే. ఈ రోజుతో నా పని అయిపోయింది. ప్లీజ్ రా, నన్ను కాపాడరా. వీడి చేతులు ఎక్కడెక్కడికో తీసుకొస్తాను రా. పొద్దుగడిగినందుకు నాకే షాక్ కొట్టిస్తావి. నీ పని చెప్తాగే. పొదుగు ఇటు తిరుగుతున్నావు. అటు కాదు ఇటు. ఏం చేద్దాను? బాబా దండింద్రో. పాప వాడతానే తొందర బా. పాప అరే ముందు రాయి, నువ్వు చూసుకోరా.
ఆవు ఇంత గట్టి దన్నది. ఆవు తన్నే కదా ఇది. ఖచ్చితంగా దొంగలు పడ్డారు. అయ్యగారు దొంగలు పడ్డారు రే. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా లేకపోతే. కేక్ పెట్టలేను నాకు. అరే ఆడు 90 ఇచ్చకపోయినట్టుంది. పారా రే. ఓ అయ్యగారు లేరా రే. ఊరి దొంగలు పడ్డారు రే. ఊరి చూడ లేరా రే. మా పనుడేంటి రంకలేసిన ఆంబోతులాగా ఒకటే అరుస్తాడు. ఏమైందో చూద్దాంపా. ఇంకో అన్న మేమైతే దొంగలం కాదు. ఓ నైట్ వాకింగ్ వస్తే దారి తప్పి ఇంక మీ ఇంట్లోకి పడ్డాం అంతే. అవును అంకుల్, యాక్చువల్గా మేము చేసేది వాకింగే. కాకపోతే మీ ఇల్లు చూడగానే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆహా, ఈ టైంలో ఏం డౌట్ రా? అది మా ఇంటి మీద చెప్పురా. ఏం లేదు అంకుల్, మీ ఇల్లు చూడంగానే చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంతకీ ఏ సిమెంట్ వాడారా అని కనుక్కుందామని అంతే. అరే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎరిపప్పులా కనిపిస్తున్నా అంటే ఒక అర్థం ఉంది. చివరికి మీకు కూడా నేను అలానే కనిపిస్తున్నానారా? ఎర్రిపప్ప ఎవరికైనా ఎర్రిపప్పలాగా కనిపిస్తారు అంకుల్. అది సృష్టి ధర్మం. అందులో మీకు ఏం డౌట్ ఉంది? కన్ఫర్మ్ చేసుకోండి, నేను చెప్తా. చూస్తే పోరగల్లాగా ఉండరా అని జాలిపడి వదిలేద్దాం అనుకున్నా. కానీ మీ ఇక్కడ కొవ్వు బాగానే ఉందిరా. ఈరోజు మీ కొవ్వు కరిగించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను. దెయ్యాలు దెబ్బేసుకున్న ఈ మిడ్ నైట్ టైంలో మీరు వాకింగ్ చేస్తారా? ఏంటి డాడీ ఈ టైంలో దయ్యాలు రీల్స్ చేసుకున్న టైంలో కూడా ఒకటే పంచాయితీ? వీడేంటి డైరెక్ట్ ఇంటికే వచ్చేసిండు? వావ్, అటు చేసి నా బేబీ కనిపించింది. ఈ టైంలో నన్ను కొట్టినా కూడా నాకు నొప్పి అనిపించదు. ఇంకో సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? వీడేంటి నాకెళ్ళి దొంగలు పట్టేటోళ్ళగా అట్లా చూస్తాడు? రే ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డలకి వెళ్ళి నా ముందు చూస్తారా? ఈరోజు మిమ్మల్ని కాల్చిపడి దొబ్బుతురా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. వాడిని బిల్డింగ్ మా విస్మత్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూరి జగదీష్ మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.